సహాయం చేసే హృదయమే అసలైన దేవాలయం. ప్రపంచంలోని ప్రతి మనిషి తన స్వభావం, ఆలోచన విధానం, మనస్తత్వం ఆధారంగా వివిధ సంఘటనలకు భిన్నంగా స్పందిస్తాడు. మన చుట్టూ జరిగే సంఘటనలను చూసి స్పందించడం మాత్రమే కాకుండా మన బాధ్యతను గుర్తించి అవసరమైనప్పుడు మానవత్వాన్ని ప్రదర్శించడం చాలా ముఖ్యం. మంచి చేయకపోయినా కనీసం చెడు చేయకు అనే ధోరణి చాలామంది అనుసరించవచ్చు. కానీ ఇతరుల కష్టాలను చూసి కనీసం కొంతైనా సహాయం చేయకపోతే మన మానవత్వం ఏంటి? భగవంతుడు మనకు మానవ జన్మను ఇచ్చింది కేవలం స్వార్థపరంగా బతికేందుకు కాదు, ఇతరులను ప్రేమించేందుకు, సహాయపడేందుకు, జ్ఞానం పంచేందుకు, అవసరమైన వారిని ఆదుకోవడానికే. జీవితం ప్రతి ఒక్కరికీ భిన్నమైన పరీక్షలు వేస్తుంది. ఎవరు ఆ పరీక్షలను విఘ్నతతో ఎదుర్కొంటారో వారు విజయం సాధిస్తారు. మహాభారతంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడిని ఎన్నోసార్లు హితవు చెప్పారు. కాని అహంకారంతో కళ్ళు మూసుకున్న దుర్యోధనుడు పెద్దల మాట వినలేదు. చివరికి అతని అవివేకం వల్ల కౌరవులు నాశనమయ్యారు. శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. ఆయనే నైతికతకు ప్రతీక. తన సమర్థతను, వివేకాన్ని ఉపయోగించి పాండవులను రక్షించేందుకు, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. మన కాలంలోనూ పరమాత్మ ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. అయితే మనం కూడా తన ప్రయత్నాన్ని సాయపడే దిశలోనే ఉంచుకోవాలి. మనిషి కేవలం తన కోసం బతికితే అతని జీవితం వ్యర్థమే. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతను గుర్తించి ఇతరులకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మన వద్ద ఉన్నదాంట్లో కొంతైనా పంచుకోవడం ద్వారా మనుషుల మధ్య ప్రేమ, కరుణ పెరుగుతాయి. మన కోరికలను కొద్దిగా తగ్గించుకుంటే ఇతరుల అవసరాలను తీర్చే అవకాశం కలుగుతుంది. సమాజం మనకు ఎంతో ఇచ్చింది, అందుకే మనం తిరిగి దానికి ఏమైనా ఇవ్వాలి. స్వార్థపరంగా మనకెందుకులే అని అనుకుంటే మనం అవసరంలో ఉన్నప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకుంటారు. అందుకే పరుల సంక్షేమాన్ని గమనించి దానికి తోడ్పడేలా మనం ఆలోచించాలి. మనకన్నా గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలి, వెనుకబడ్డవారికి చేయి అందించాలి. సహాయపడే మనసున్నవాడే నిజమైన ధనవంతుడు. ధనం ఎంత ఉన్నా దానగుణం లేకపోతే అతను పేదవాడే. మనసుంటే మార్గం ఉంటుంది, లేకపోతే సాకులు కనిపిస్తాయి. నిజమైన మానవత్వం అనేది కేవలం మాటల్లో కాకుండా మన చర్యల్లో ఉంటేనే ప్రపంచం మరింత మంచి స్థలంగా మారుతుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.